హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరితో నా కిచెన్ డీప్ క్లీనింగ్ అండ్ నేను నా కిచెన్లోకి తీసుకున్న కొన్ని న్యూ ఐటమ్స్ గురించి చెప్తాను. నేను చాలా వరకు నాకు అయినంత వరకు ఈ కిచెన్లో చాలా గ్లాస్ ఐటమ్స్ని అయితే అప్గ్రేడ్ చేసుకున్నాను. సో అవన్నీ ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇంకా కొన్ని ఈజీ హ్యాక్స్, కొన్ని టిప్స్ ఇవన్నీ మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ గ్లాస్ జార్స్ని నేను రిలయన్స్లో తీసుకున్నాను. యాక్చువల్గా నేను గ్రాసరీస్కి వెళ్ళినప్పుడే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా నేను అప్పటి నుంచి వీటిని ఒక సైడ్ పెట్టేశాను. అంటే ఇవన్నీ వాష్ చేసి క్లీన్ చేసుకొని కిచెన్ మొత్తం తీయాలంటే ఒక పెద్ద టాస్క్ అని ఒక 2-3 డేస్ అలా పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే ఇవన్నీ అప్గ్రేడ్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. సో నా దగ్గర ఆల్రెడీ పాత బాక్సెస్ ఉన్నాయి, ఇవన్నీ ప్లాస్టిక్వి. సో ఎందుకో ఇవన్నీ అసలు హెల్దీ కాదండి, నిజంగా చాలా ఫ్లేవర్ మారిపోతుంది. ఇంకా స్మెల్ కూడా మనకి ఈజీగా పీల్చేస్తూ ఉంటాయి ప్లాస్టిక్ బాక్సెస్. అవి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇవన్నీ అప్గ్రేడ్ చేసుకోవాలి, చేంజ్ చేయాలి గ్లాస్ ఐటమ్స్కి అని. కానీ మిడిల్ క్లాస్ అన్న తర్వాత ఇంకా అన్నీ ఒకేసారి మనం షిఫ్ట్ చేయాలంటే కుదరదు కదా. సో అందుకని ఒక్కొక్కసారి చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే ఈ గ్లాస్ జార్స్ని నేను రిలయన్స్లో తీసుకున్నాను. ఇవి చాలా అఫోర్డబుల్గా పడ్డాయి నాకు. సో చాలా నచ్చాయి. ఇంకా అందుకని నాకు కావాల్సినన్ని అయితే తెచ్చుకున్నాను. అన్నీ మార్చట్లేదు, కొన్ని అయితే చేంజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను నా కిచెన్లో అంటే బయట కనిపించే ఐటమ్స్ అన్నిటిని ఒకసారి వాష్ చేసేయాలి. ఇవన్నీ మాది చిన్న కిచెన్ అనమాట. సో అందుకని ఎక్కువగా జిడ్డు పడుతూ ఉంటుంది. అందుకని ఇవన్నీ ఒకసారి మనం వాష్ చేసేసుకున్నాము, ఆ తర్వాత సెట్ చేసుకుందాము. ఇవన్నీ ఆర్గనైజర్స్ అండి. మీరు చూస్తున్నారు కదా, మాకు అంటే స్టవ్ సైడ్ ఎలాంటి షెల్ఫ్స్ లేవన్నమాట. సో అందుకని ఇలాంటి ఆర్గనైజర్స్ని వాడుకుంటూ ఉంటాను. ఇవన్నీ మనం కొనుక్కోవడం కాదు, వీటిని క్లీన్ చేయాలన్న పెద్ద ఇది. సో చూసారా, స్టవ్ మీద ఉంది కదా, సో అందుకని ఎక్కువగా జిడ్డు పట్టేస్తుంది. ఇలా స్టాండ్స్ ఆల్మోస్ట్ అన్నీ క్లీన్ చేసేసానండి. ప్లేట్స్ పెట్టుకునే స్టాండ్స్ కూడా మనం ఒకసారి నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాము. సో వాటి మీద కూడా ఎక్కువ డస్ట్ వచ్చేస్తూ ఉంటుంది. ఇలా క్లోజ్డ్ కిచెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి తొందరగా వస్తువులన్నీ జిడ్డు పట్టేస్తూ ఉంటాయి. సో వాటన్నిటిని ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఇవన్నీ నేను టొమాటోస్ అవి పెట్టుకునే బాస్కెట్స్. సో వీటిని కూడా ఒకసారి వాష్ చేసేస్తున్నాను. ఇంకా ఇంట్లో వాటర్ బాటిల్స్ అన్నీ తీసేస్తున్నాను. ఇలా 2-3 మంత్స్కి ఒకసారన్నా మనం డీప్ క్లీనింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేకుంటే అసలు మనకు అనిపించదు. బయటకైతే మనకి కిచెన్ చాలా నీట్గానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఒకసారి మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇలాంటివన్నీ ఎంత జిడ్డు పడిపోతూ ఉంటాయో. నేను 1 మంత్ బ్యాకేనండి, అంటే మా ఇంట్లో షిఫ్ట్ అయ్యేటప్పుడు నేను మొత్తం క్లీన్ చేసుకున్నాను. కానీ 1 మంత్లోనే మళ్ళీ ఇలా తయారైపోయాయి ఇవన్నీ. ఇలాంటి స్పూన్స్ పెట్టుకునేవి ఉంటాయి కదా, సో వాటైతే అసలు లోపల కూడా జిడ్డు పడిపోతున్నాయి. అవన్నీ ఒకసారి చూసుకుంటూ ఉండండి మీ ఇంట్లో కానీ ఇలాంటివి ఉంటే. ఇంకా మొత్తం క్లీన్ చేసేసి ఈ బాస్కెట్ని అయితే కాసేపు ఎండలో పెట్టేస్తాను. ఈ లోపల బాటిల్స్ని వాష్ చేసుకుంటాను. మనం వాటర్ బాటిల్స్ని పెద్దగా పట్టించుకోము, కానీ వాటర్ బాటిల్స్ మూత దగ్గర చూడండి అసలు ఎంత డస్ట్ ఉంటుందో. ఒక్కొక్కరింటికి వెళ్ళినప్పుడైతే అసలు నాకు తాగుబుద్దే కాదు. సో ఎందుకంటే అవి బాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట బయటకి డస్ట్. సో అందుకని మనం మన హైజీన్ కోసమైనా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ బాటిల్స్ అని నెగ్లెక్ట్ చేస్తూ ఉండకూడదు.
సో ఇలా బాటిల్స్ అన్నీ వాష్ చేసేసాను. ఇంకా చపాతీ స్టాండ్ అయితే మేము దీన్ని ఇలా హ్యాంగ్ చేసేసామన్నమాట, అంటే ట్యాగ్స్ పెట్టేసి. సో ఇదైతే ఇప్పుడు రాదు, అందుకని నేను అక్కడే గోడ మీద పెట్టేసి క్లీన్ చేస్తున్నాను. ఇది కూడా డైరెక్ట్ స్టవ్ దగ్గరే ఉంటుంది. ఎంత మనం ఎగ్జాస్ట్ వేసుకున్నా వీటన్నిటికైతే జిడ్డు పడుతుంది. ఇలాగా క్లీన్ చేసేసి తడిగుడ్డతో దాన్ని తుడిచేసాను. ఇప్పుడు కౌంటర్ మీద మొత్తం ఉన్నవి క్లియర్ చేసేస్తున్నాను. ఇంట్లో ఉన్నది ముగ్గురమైనా, చూసారా ఎన్ని స్పూన్స్ ఎన్ని గెరిటెలు ఉన్నాయో మా ఇంట్లో. నేను గిన్నెలు ఇవన్నీ చాలా తక్కువ పెట్టుకుంటానండి. జస్ట్ ఒక కూర గిన్నె, ఒక అన్నం గిన్నె అండ్ ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటాను అంతే. ఇంకా కుక్కర్ ఇలాంటివి చాలా రెడ్యూస్ చేస్తాను అనమాట నేను సామాన్లన్నీ. కానీ స్పూన్స్, ఈ నైఫ్స్ వీటి మాత్రం నేను ఏం చేయలేకపోతున్నాను. ఇక్కడ కౌంటర్ మీద ఉన్నవన్నీ తీసేస్తున్నాను. ఇక్కడ కూడా ప్రతిరోజు క్లాత్ తీసుకొని క్లీన్ చేస్తూనే ఉంటాను. అయినా కానీ తెలియకుండానే ఇటు సైడ్స్ మొత్తం మనకి ఆయిల్ అనేది ఫామ్ అయిపోతుంది. ఇది వైట్ టైల్స్ కదండి, దీని మీద ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఏదైనా ఆయిల్ స్టెయిన్స్ ఉంటే. ఇదంతా పని చేసేసరికి నాకు మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ అయింది మొత్తం వర్క్. మొత్తం ఒకసారి స్క్రబ్ చేసేసి ఇప్పుడు వాటర్తో వాష్ చేసేస్తున్నాను. ఇంకా కౌంటర్ మీద మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంకా ఈ బాటిల్ బ్రషెస్ వీటన్నిటిని ఒకసారి క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నాను. సో ఇలా ఉందన్నమాట మొత్తము. ఇప్పుడు ఫ్యాన్ వేసేసి కాసేపు అలా వదిలేసాను. ఇది మొత్తం డ్రై అయ్యేసరికి మనకు బయట పెట్టిన వస్తువులు కూడా ఆరిపోతాయి. ఇప్పుడు బాగా కిచెన్ మొత్తం డ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఒక క్లాత్ వీటన్నిటిని తుడిచేసుకొని మళ్ళీ సెట్ చేసేసుకుందాం. ఇలా సెట్ చేసుకుంటూ ఉంటే ప్లేసెస్ చేంజ్ చేస్తూ ఉంటే వస్తువులవి మనకు కూడా మన కిచెన్లో లేకుంటే మన ఇంట్లో కానీ మనకి ఒక కొత్తదనం అనేది ఉంటుందన్నమాట. సో ఎప్పుడు ఒకేలా అనిపించకుండా కొద్దిగా న్యూనెస్ యాడ్ చేసినట్టు ఉంటుంది మనం అటు ఇటు థింగ్స్ని కొద్దిగా చేంజ్ చేస్తూ ఉంటే. ఇటు సైడ్ మొత్తం అంటే అటు సైడ్ ర్యాక్ అనమాట, అది కౌంటర్ మీద మనకి నార్మల్ సరుకులు పెట్టుకునే ర్యాక్స్ కింద ఒక ర్యాక్ లాగా ఇచ్చారు. ఆ ర్యాక్ని నేను దేనికోసం యూజ్ చేయలేకపోతున్నాను, అందుకని ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వీటన్నిటిలో ఇలా మిక్సర్స్ అన్నీ పెట్టుకుంటున్నాను. నా జ్యూసర్స్ ఇంకా మిక్సీ ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టుకున్నాను. ఈ స్టాండ్స్ నేను చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను. ఇంకా ఈ కవర్స్ అన్నిటినైతే మొన్నే మొత్తం సెట్ చేశానమాట. ఇంకా అందుకని ఈ స్టాండ్ అయితే నేనేం వాష్ చేయలేదు. ఎక్కువగా వాష్ చేసినా తుప్పు పడిపోతూ ఉంటాయి. ఈ వైట్ స్టాండ్ చూసారా, నేను వాష్ చేసి ఎలా అయిపోయిందో. దానికి కొద్దిగా పెయింట్ వేయాలి. ఇప్పుడు ఈ క్లాత్తో మొత్తం తుడిచేసుకుంటున్నాను. ఇంకో క్లాత్ తీసుకొని ఇలా సరుకులు వేసుకునేవి బాక్సెస్ వీటన్నిటిని ఒకసారి క్లీన్ చేసుకోబెట్టుకోవడం మంచిది. ఈ సెరామిక్వి నేను తీసుకొని 2 years అయిందండి. నేను
మా ఊరి అదే రొట్టెల పండగ దగ్గరే తీసుకున్నాను. అప్పటి నుంచి ఇవే వాడుకుంటున్నాను. ఈసారి అయితే వీటన్నిటిని చేంజ్ చేసేసాను. అది నెక్స్ట్ వీడియోస్‌లో మీకు కనిపిస్తుంది. ఒక దాంట్లో టీ, ఒక దాంట్లో షుగర్ ఉంటుంది. ఇంకా ఈ పెద్ద జార్స్‌లో అయితే ఒక దాంట్లో కల్లుప్పు పెట్టుకుంటాను. సేమ్ ఇలాంటి జారే ఉంది ఇంకోటి. సో, దాంట్లో నేను చింతపండు పెట్టుకుంటాను. ఇది ఊరగాయ వేసుకుంటాను. వీటిలో కూడా చిన్న చిన్న పాట్స్ ఇవి కూడా. సో, వీటిలో కూడా నేను ఊరగాయ పెట్టుకుంటాను. ఒక దాంట్లో కాకరకాయ, ఒక దాంట్లో టొమాటో, ఒక దాంట్లో నిమ్మకాయ ఊరగాయ ఇలా పెట్టుకుంటాను. నేను యూజ్ చేసిన ఆయిల్స్‌ని ఇలా స్టీల్ క్యాన్స్‌లో వేసి పెట్టుకుంటాను. ఇదొచ్చేసి నెయ్యి గిన్నె. ఈ ఆయిల్ బాటిల్స్ చాలా స్లిప్పరీ అయిపోతూ ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు మనం డ్రై క్లాత్‌తో తుడిచేస్తేనే వీటిని మెయింటైన్ చేయగలం. లేకుంటే చెయ్యి జారిందంటే ఇంక అంతే సంగతి. నా కౌంటర్ మీద నాకు రెగ్యులర్‌గా నేను యూజ్ చేసే వస్తువులన్నీ ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇంకా కొద్దిగా గ్రీన్నెస్ కోసం ఇలా ప్లాంట్స్ పెట్టుకున్నాను. ఎలా ఉందండి లుక్? బాగుందా? ఇప్పుడు ఇక్కడ చపాతీ బేలనే ఇంకా స్టాండ్ అయితే పెడుతున్నాను. చపాతీ కర్ర అంటారు కదా! అవును. సారీ అండి, మీకు నా నా మాట్లాడే లాంగ్వేజ్ ఏదన్నా ఇబ్బందిగా అనిపిస్తుంటే, యాక్చువల్లీ మేము ముస్లిమ్స్ అనమాట. సో, అందుకని కొద్దిగా అటు ఇటు ఉంటుంది నా తెలుగు. ఈ హ్యాంగర్స్‌ని కూడా నేను వాష్ చేసేసాను. సో, వీటిని కూడా ఒకసారి హ్యాంగ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను డెటాల్స్, హ్యాండ్ వాషెస్, ఇంకా ప్రిల్ ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. ఇవి చాలా హ్యాండీగా ఉంటాయండి ఈ ఆర్గనైజర్స్ అయితే. మనకి బాగా వెయిట్ తట్టుకుంటాయి. ఇంక దీంట్లో ఒక దాంట్లో నైఫ్స్, ఒక దాంట్లో స్పూన్స్, ఒక దాంట్లో పెద్ద గరిటెలు అయితే పెట్టుకుంటాను. దీన్ని కూడా ఒకసారి మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటున్నాను. ఇవన్నీ నేను కౌంటర్ మీద పెడుతుంటే చాలా ప్లేస్ ఆక్యుపై అయిపోతుంది. అండ్ ప్రతిరోజు వీటిని నేను తుడుచుకుంటూనే క్లీన్ చేసుకుంటే వీటిలోనే సరిపోతుంది. ఇంకా వేరే పనికి నాకు టైం ఉండట్లేదన్నమాట. సో, అందుకని ఇలా ఆర్గనైజర్స్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, మన టైం కూడా కొద్దిగా సేవ్ అవుతుంది. ఇంకా మనకి చూడడానికి కూడా కొద్దిగా అందంగా అనిపిస్తుంది. ఇవి చిన్న చిన్న బొమ్మలు. ఇవన్నీ మా పాప పెట్టినవన్నమాట కిచెన్‌లో. సో, వాటినైతే నేను ఇక్కడి నుంచి తీయకూడదు. అందుకని మళ్ళీ అక్కడే పెట్టేస్తున్నాను. మాకు ఫిల్టర్ పక్కన అంటే గ్లాసెస్ అవి పెట్టుకోవడానికి ప్లేస్ లేదనమాట. సో, ప్రతిసారి ఏమవుతుందంటే కబోర్డ్స్‌లో నుంచి గ్లాసెస్ తీసుకొని మళ్ళీ వాటర్ డ్రాప్ పడుతూ ఉంటుంది కదా! సో, గ్లాసెస్ అన్నీ మళ్ళీ కబోర్డ్‌లో పెడుతుంటే ఇక్కడ పేపర్స్ అన్నీ పాడైపోతూ ఉన్నాయి. సో, అందుకని ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఇలా ఒక ఆర్గనైజర్ సెట్ చేసుకోవాలని. ఇంట్లో ఆల్రెడీ ఇది ఉండింది. అందుకని ఫిల్టర్ పక్కనైతే గ్లాసెస్ పెట్టుకోవడానికి దీన్ని సెట్ చేసుకుంటున్నాను. మాది ప్లెయిన్ వాల్ కాదనమాట. సో, ఇలా డిజైన్స్ ఉంటుంది. అందుకని ఆ డిజైన్‌లో సరిపోయేంత వరకు నేను ఆ స్టిక్కర్‌ని కట్ చేసి ఇలా హ్యాంగ్ చేసుకున్నాను. సో, ఇప్పుడు ఇక్కడ గ్లాసెస్‌ని పెట్టుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందండి ఈ ఐడియా? బాగుందా?
ఇందాక వాష్ చేసుకున్న స్టాండ్స్ ఇవన్నీ ఆరిపోయాయి. సో ప్లేట్ స్టాండ్ అయితే ఇటు సైడ్కి షిఫ్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను ఓవెన్ మీద పెట్టుకునేదాన్ని, కానీ ఓవెన్ యూజ్ చేయాలంటే ప్రతిసారి స్టాండ్ నేను వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. సో అందుకని దీనికి ఒక పర్మనెంట్ ప్లేస్ కావాలని ఇక్కడైతే సెట్ చేసుకున్నాను. సో ఇలా ఉందన్నమాట నా కౌంటర్ అయితే. ఇప్పుడు ఈ కబర్డ్స్లో నుంచి ఈ వస్తువులన్నీ ఒకసారి తీసేస్తున్నాను. నేను ఇందాక చూపించిన గ్లాస్ జార్స్ ఉన్నాయి కదా, సో వాటన్నిటిలోకి ఇవన్నీ నింపేసుకుందాం. మొన్నేనండి సరుకులు తెచ్చుకున్నప్పుడు నేను వాటిలో నింపుతూ చూపించాను, అవును. కానీ అప్పటికి నేను ఈ గ్లాస్ జార్స్ ఇవన్నీ వాష్ చేయలేదన్నమాట. సో వీటన్నిటిని వాష్ చేసి ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత వీటిని యూస్ చేద్దామని సో అప్పుడైతే దాంట్లోనే ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడు వాటన్నిటిని దీంట్లోకి మళ్ళీ షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఈ జార్స్ చాలా అఫోర్డబుల్ ప్రైస్ అండి. 39 రూపీస్ పడింది నాకు ఒక్కొక్కటి. ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. మనకి ప్లాస్టిక్ కన్నా ఈ గ్లాస్ జార్స్ చాలా బెస్ట్. ఇది ఈజీ టు మెయింటైన్ అండ్ మనకి స్మెల్ కూడా పీల్చుకోదు. ప్లాస్టిక్ అయితే మనకి బాటిల్లో ఏదైనా వస్తువు వేసిన తర్వాత ఇంకోటి వేసామంటే ఆ వస్తువుకి మొత్తం ముందు వస్తువు స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ పెద్దవన్నీ తీస్తున్నానండి. నేను తెచ్చుకున్న గ్లాస్ జార్స్లోకి 900 ml వరకు పడుతున్నాయి. నా దగ్గర పాత ఉన్నవన్నీ 1 kg అనమాట. సో నాకు 100 ml అటు ఇటు అవుతున్నాయి. కానీ నేను మళ్ళీ పాత ప్యాకెట్స్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకొని పెట్టుకుంటున్నాను. సో అన్నీ వేసుకున్న తర్వాత చూసారా ఎంత బాగుందో లుక్. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. వీటిని నేను రిలయన్స్లో తీసుకున్నాను. ఒక్కొక్కటి నాకు 109 రూపీస్ పడింది అనుకుంటా. నేను ఆన్లైన్లో చూశాను, కానీ సెట్ ఆఫ్ 6 మనకి 1800 1900 అంటున్నారు. సో అది నాకు చాలా ఎక్కువ అనిపించింది. అండ్ నాకు అంత మనీ స్పెండ్ చేయడం కూడా ఇష్టం లేదు. నా దగ్గర ఉన్న బడ్జెట్లో ఇవన్నీ తెచ్చుకున్నాను. వితిన్ 1500 నాకు అన్నీ వచ్చేసాయండి. నేను ఇక్కడ చూపిస్తున్న జార్స్ అన్నీ నాకు 1500 పడ్డాయి. నేను ఈ పెద్ద జార్స్ అని 9 జార్స్ తీసుకున్నాను. సో నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నిటినైతే నేను 9 సెట్ చేసుకోగలను. మిగతావి ఇంకో నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా తెచ్చుకుంటే దాన్ని కూడా షిఫ్ట్ చేసుకోవాలి. ప్రస్తుతానికి ఇది నాకు కుదిరినన్ని నేను షిఫ్ట్ చేసుకుంటున్నాను. అసలు ఇవన్నీ నింపుతూ ఉంటే అసలు ఎంత కలగా ఉందో ఈ గ్లాస్ జార్స్కి. అసలు నాకు భలే నచ్చాయి. ఇంకా మొత్తం అయితే ఇలా సెట్ చేశానండి. ప్రస్తుతానికైతే ఇలా పెట్టుకున్నాను. ఇంకా దీన్ని ఫ్యూచర్లో చేంజెస్ చేస్తూనే ఉంటాను నేను. వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోతుంది. నేను మొత్తం క్లిప్స్ పెట్టలేకపోతున్నానండి. అందుకని మీతో నేను పార్ట్ 2లో మిగతా మొత్తం షేర్ చేసుకుంటాను. సో దాంట్లో కూడా నేను టోటల్ కిచెన్ని చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ అది మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పాలి మీరే. ఇంకేదైనా చేంజెస్ చేయాలి అంటే మీరు నాకు సజెషన్స్ ఇవ్వండి, నేను ఫాలో అవుతాను. సో ఇదన్నమాట వీడియో. ఇంకో పార్ట్ 2 మన కిచెన్ డీప్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్లో మనం కలుసుకుందాం. సో అప్పటి వరకు నా ఛానల్ని మీరు ఆదరిస్తూ ఉంటారని నేను నమ్ముతూ ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. ఓకే, బాయ్.